హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కు ముందే నెగిటివ్గా టాక్ స్ప్రెడ్ చేస్తా ఉన్నాను. వీడు నేను ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఎవరి గురించి మాట్లాడినా కూడా వాస్తవానికి నేను మర్యాద ఇచ్చే మాట్లాడతాను. నా గత వీడియోలు మీ అందరికీ తెలుసు. వీడు ఒక చెత్త వెధవ. వీడు ఒక బ్లాక్ మెయిలర్. ఈ ఉమైర్ సంధు అనేవాడు మీ అందరు అనుకుంటున్నట్టు కొంతమంది సోకాల్డ్, నేను చెప్పిన కొంతమంది వాడు పెట్టే ట్వీట్లు చూసి వీడేదో దుబాయ్కి సంబంధించినటువంటి సెన్సార్ బోర్డులో వీడు ఒక మెంబర్గా ఉన్నాడు, వీడు చెప్పే రివ్యూలకు క్రెడిబిలిటీ ఉంటుంది, వీడు చెప్పాడంటే అది పర్ఫెక్ట్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, అది పరమ అబద్ధం. వాడు దుబాయ్కి సంబంధించినటువంటి లేదంటే అరబ్ కంట్రీస్కి సంబంధించినటువంటి సెన్సార్ బోర్డులో మెంబరే కాదు. అసలు అంత సినిమా లేదు. వాడు ఒక ట్వీట్ల మీద బతికే ఒక బ్లాక్ మెయిలర్. వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే బాలీవుడ్ వాళ్ళు కుప్పలుగా కేసులు వేశారు. వాడు దుబాయ్ నుంచి ఇండియాకి వస్తే వాడిని పట్టేసుకుంటారు. వాడు దుబాయ్లో ఉంటాడు. ముఖ్యంగా సౌత్ సినిమాలను, బాలీవుడ్ సినిమాలను టార్గెట్ చేసుకొని వీళ్ళ మీద ఇష్టానుసారంగా ట్వీట్లు పెట్టడం, తెలుగు బాలీవుడ్ సినిమాల మీద రివ్యూలు చెప్పడం. నేను ఇప్పుడే సెన్సార్ నుంచి బయటకు వచ్చాను, ఈ సినిమా ఇలా ఉంది, ఈ సినిమా అలా ఉంది, ఈ సినిమా ఫ్లాపు అని ముందే వీడు చెప్పేస్తూ ఉంటాడు. అలా ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి కూడా వీడు నెగిటివ్గా ఒక ట్వీట్ పెట్టాడు. ఈ సినిమా పరమ బోరింగ్ అంటూ, ఈ సినిమా డిజాస్టర్ అంటూ ట్వీట్ చేశాడు. వాస్తవానికి వీడు ఆ సినిమా చూడలేదు. వీడు ఎంతసేపు బ్లాక్ మెయిల్ చేసి బతుకుతూ ఉంటాడు. వీడికి బాలీవుడ్లో కొంతమంది ఫిలిం క్రిటిక్స్ అని చెప్పుకునే వాళ్ళు, కొంతమంది సినిమాలకు సంబంధించిన రివ్యూలు చెప్పే వాళ్ళతో వీడికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. బాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది ఫిలిం క్రిటిక్స్ అని చెప్పుకునే వాళ్ళు ఆయా ప్రొడక్షన్ కంపెనీల నుంచి వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో ఈ ఉమర్ సంధుతో మేము ముందే ఒక ట్వీట్ పెట్టిస్తామని చెప్పి ఆ డబ్బులు తీసుకొని పర్సంటేజ్లో భాగంగా ఈ ఉమర్ సంధు గారితో ట్వీట్ చేపిస్తూ ఉంటారు. వీటి ట్వీట్లను జనాలు బాగా చూస్తారు, అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. కాబట్టి వీడు చెప్పింది జనాలు నమ్ముతారనే ఉద్దేశంతో ఈ బాలీవుడ్కి సంబంధించిన ఫిలిం క్రిటిక్స్ కొంతమంది వీడితో టైఅప్ అయి ఇదంతా ఈ ఒక మాఫియాగా నడుస్తూ ఉంది. వాస్తవానికి చెప్పాలంటే మన తెలుగు సినిమాల గురించి చాలా ట్వీట్లు వేశాడు. అందులో ఒకటి నేను చెప్తాను. బాహుబలి 2 గురించి ట్వీట్ వేశాడు. బాహుబలి 2 డిజాస్టర్, బాహుబలి 1 బాగుంది, ఈ 2 బాగాలేదు, నేను ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చాను, డిజాస్టర్, దీనిలో డైలాగులు బాగాలేవు, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కాబోతుందని ట్వీట్ వేశాడు. బాహుబలి 2 ఏమైపోయింది? అలాగే చాలా తెలుగు సినిమాలకు కూడా ట్వీట్లు పెడతా ఉంటాడు. ఇప్పుడంటే పాన్ ఇండియా మూవీస్ కాబట్టి హిందీ డబ్ వెర్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఒకవేళ చూసుంటాడేమో అనుకుందాం. కానీ అది కూడా తప్పే. వాడు చూడడు, ఆడికి అసలు అంత సినిమా లేదు, యాక్సెస్ కూడా లేదు. వీడు కేవలం ఇక్కడ బాలీవుడ్ నుంచి కొంతమంది వాడికి చెప్పడం, వాడు ట్వీట్ చేయడం, తద్వారా డబ్బులు దండుకునే పనిలో ఉంటారు. ముఖ్యంగా వీడు చేసేది మార్ఫింగ్ ఫోటోలు పెడతా ఉంటాడు. ఆ మార్ఫింగ్ ఫోటోలు పెట్టి వీడు వాని మైలేజ్, వ్యూవర్షిప్ను పెంచుకోవడం, కొంతమంది మహిళల గురించి, కొంతమంది బాలీవుడ్కి సంబంధించినటువంటి హీరోయిన్ల గురించి తప్పుడు ఫోటోలు పెట్టినలో భాగంగా వీనిపైన కేసులు నడుస్తూ ఉన్నాయి. వీడు ఎంత దుర్మార్గుడు, ఎంత చండాలం వ్యక్తో చెప్పడానికి నేను కొన్ని ఫొటోస్ పెడతాను. ఇలాంటి ఫొటోసే వీడు పెట్టేది. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించే ఒక తప్పుడు మనిషి వీడు, ఈ ఉమైర్ సంధు అనేవాడు. ఇక వీడు ట్వీట్ చేశాడనే ఉద్దేశంతో మన తెలుగు మీడియా వాళ్ళు వెంటనే బాలీవుడ్ క్రిటిక్స్, దుబాయ్లో ఉన్నటువంటి దుబాయ్ సెన్సార్ బోర్డుకు సంబంధించినటువంటి ఉమైర్ సంధు ఫస్ట్ ట్వీట్ చేశాడంటూ మన సోకాల్డ్ తెలుగు వెబ్సైట్లు అయితే పుంకాలుగా వీడి గురించి, వీడు పెట్టిన రివ్యూల గురించి వేసేసి వీడు చెప్పిందే వేదం అనే విధంగా వీళ్ళు రాస్తూ ఉంటారు. వీళ్ళకు కూడా బుద్ధి జ్ఞానం ఉండదు. అసలు వాడు సెన్సార్ బోర్డు మెంబరే కాదు, అక్కడ సెన్సార్ బోర్డే లేదు. వీడు ఎక్కడి నుంచో సినిమా చూస్తాడు? కనీసం కామన్ సెన్స్ అన్న ఉండాలి కదా వీళ్ళకి, ఉండదు. వాడు వేయగానే, వాడు చూసినట్లుగానే వీళ్ళు కూడా వెంటనే డప్పులు కొట్టేస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ సినిమా కేవలం మన ఫింగర్స్ ఎన్ని ఉన్నాయో ఆ 5 మంది మాత్రమే ఈ సినిమా చూశారు. మరి ఈ సినిమా గురించి ఎట్లా మీకు టాక్ వచ్చింది? ఎక్కడి నుంచి మీరు చూశారు? ఎందుకు గేమ్ చేంజర్ గురించి ఇంత నెగిటివ్ స్ప్రెడ్? కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఇలాంటి వ్యక్తులకు డబ్బులు ఇచ్చి ఈ సినిమా హిట్ అవుతే రామ్ చరణ్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాడనే ఒకే ఒక్క దుర్మార్గమైన ఆలోచనతో కుట్రలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది సోషల్ మీడియాలో ఇలాంటి చెత్త చెదారం వాగుతూ ఈ సినిమాపై నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు.
నేను చెప్తున్నాను, ఈ సినిమాపై నెగిటివ్గా పెట్టుకోవద్దు దయచేసి. వీళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఈ సినిమా చాలా చాలా బాగుండబోతుంది. ఎందుకంటే నేను చెప్పాను, నాకెలా తెలుసు అంటే నేను ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు చూసిన 5 మందిలో ఒక వ్యక్తి నాకు చెప్పిన విషయం, సినిమా చాలా బాగుంది అని చెప్పడం. నేను అందుకే మొన్న మీకు పెట్టాను, ఈ సినిమా చాలా బాగుంది, సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ కాబోతుందని చెప్పాను. సో నేను అందుకే అంటున్నాను, దయచేసి ఇలాంటి నెగిటివ్గా స్ప్రెడ్ చేసే వ్యక్తులను నమ్మొద్దు. హ్యాపీగా సినిమాకి వెళ్ళండి, చూడండి, 100% మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.